వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం 6వ వేదం. ఈ సాంగ్ మనకి ప్రతిఘటన సినిమాలో సాంగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అంటే వంచబడినటువంటి మహిళ, దాడికి గురైనటువంటి మహిళ ఆవేదనలోంచి వచ్చేటువంటి ప్రతిఘటన ఈ పాట రూపంలో వచ్చింది అనేటువంటిది మనం ఆ సినిమాలో చూసాము. అలాగే మహిళా లోకం యొక్క ప్రతిఘటన, ముఖ్యంగా వైసీపీ మహిళా లోకం యొక్క ప్రతిఘటన ఈ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి, కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యులైనటువంటి కూటమి పార్టీలకు చెందినటువంటి కీచకులు, పచ్చ మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాష్టీకం, మహిళల మీద వాళ్ళు చేస్తున్న దాష్టీకం, దాడి, అత్యాచారాలు, వీటికి ప్రతిఘటనగా వైసీపీ మహిళా లోకం కదిలి వచ్చింది. నిరసనలతో ఒక్కసారిగా ఏపీ రాష్ట్రం అంతా బగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన జ్వాలలు. గుంటూరులో కూటమి పార్టీకి చెందిన నాయకుడు మరికొందరు కలిసి ఒక మహిళపై దాడి చేసి వ్యవస్థను చేసినటువంటి దారుణ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నారీ లోకం కొంగు బిగించి కన్నెర చేసింది. కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలపై నిరంతరం పెరుగుతున్నటువంటి లైంగిక దాడులు, హత్యలు, అవమానాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన ర్యాలీలు మరియు ధర్నాలు నిర్వహించడం కూడా జరిగింది. అసలు విచిత్రం ఏంటంటే, ఎన్నికలకు ముందు ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు, సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏంటంటే ఒక అరిగిపోయిన రికార్డులా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు అనేటువంటిది చర్చలో ఉంటుంది. ఎప్పుడు చాలామంది రాజకీయ పరిశీలకులు చెప్తూ ఉంటారు. అదేంటంటే, నేను క్షమించను, నేను అస్సలు ఊరుకోను, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగా ఎవరైనా సరే హద్దు మీరినా లేకపోతే మహిళలపై దాడి చేసినా నేను అస్సలు ఊరుకోను, ఇలాంటివన్నీ లిప్ సర్వీస్ అంటారు. పెదాల మీద మాటల్లాగా అసలు మనసు లోతుల్లోంచో గుండె లోతుల్లోంచో వచ్చిన మాటలు కానే కావు అనేటువంటివి రాజకీయ పరిశీలకులు చెప్పేటువంటి విషయం. కానీ మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం గారు ఆయన ఆవేశంతో ఊగిపోతూ మహిళ వైపు కన్నెత్తి చూడాలంటే, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూడాలంటే కూడా వాడికి కారిపోవాలి అనే స్థాయిలో ఆయన ఊగిపోతూ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అది కొంతవరకు నమ్మారు. జనం మాత్రం ఖచ్చితంగా నమ్మారు. ఎందుకనంటే ఆయన ఫస్ట్ టైం నిజంగానే ఆవేశపరుడు, ఆ సినిమాల్లో ఆ హీరోయిజం చూపించేటువంటి వ్యక్తి నిజంగానే రాజకీయాల్లో అధికారంలోకి వస్తే అలాంటి హీరోయిజం తోటి మొత్తం అంతా సమాజాన్ని ప్రక్షాళన చేసేస్తాడేమో, కడిగేస్తాడేమో, ఇలాగ ఆడవాళ్ళ పట్ల ఇదిగా దురుసుగా లేకపోతే అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళ పట్ల సింహస్వప్నం అయిపోతాడేమో, ఇలా రకరకాలుగా ఊహించేసుకున్నారు పాపం ఆయన అభిమానులు కానీ, ఆయన అభిమానించేటువంటి ఫ్యాన్స్ కానీ, మహిళలు కానీ అందరూ. ముఖ్యంగా అందుకే ఆయన వెనకాల ర్యాలీ అవ్వటం కానీ, లేదంటే మొన్న ఎన్నికల్లో కూటమిని ఆయన బలపరచడం ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఆయన కళ్ళ ముందే జరుగుతున్నాయి అన్నీ కూడా. మరి దేనికి అసలు స్పందన లేదు. మౌనమునిలాగా ఒక దీక్షావస్త్రం వేసుకుని ఆయన ఎందుకు అలా అయిపోయారు అనేటువంటిది సర్వత్రా వినిపిస్తున్నటువంటి చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యే అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మహిళా నేతలు, వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చి ప్రదర్శనలు చేపట్టారు. ప్రతి జిల్లాలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద శాంతియుత ధర్నాలు నిర్వహించి కూటమి ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు అంబేద్కర్ విగ్రహానికి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాసు, మల్లాది విష్ణు, మొండితో ఒక జగన్మోహన్ రావు ఇలాంటి తదితరులంతా పాల్గొన్నారు, సంఘీభావం తెలిపారు. గుంటూరులో 10,000 రూపాయల లంచం కోసం టీడీపీ నేత మల్లెల మూర్తి హెజ్రాలతో కలిసి మహిళపై దాడికి తెగబట్టాన్ని నిరసిస్తూ భారీ ధర్నా చేపట్టారు. పూర్వ మంత్రి అంబటి రాంబాబు, పోతిన మహేష్ తదితర సీనియర్ నేతలు మద్దతు తెలిపారు. తిరుపతి, అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ మరియు ఇతర ప్రధాన కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద ప్లకార్డులతో నిరసనలు వ్యక్తం చేశారు. కర్నూలు, పాడేరు జిల్లా కేంద్రాల్లో మహిళా నేతలు వినూత్న రీతిలో ర్యాలీలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నేతల తీవ్ర ఆగ్రహంతో చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది, ద్రౌపదికి జరిగిన అవమానంతో నాడు కురుక్షేత్రం జరిగింది, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది అంటూ కూడా వాళ్ళు నినదించారు. ప్రధాన విమర్శలు ఏంటి అంటే, హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మైలవరంలో వైఎస్ఆర్సీపీ మహిళపై దాడి, నెల్లూరులో గిరిజన మహిళపై వేధింపులు, కుప్పంలో చెట్టు కట్టేసి హింసించడం వంటి వరుస ఘటనలు జరుగుతున్నా కూడా మహిళా హోంమంత్రి అయిన కూడా ఆవిడేమి చర్యలు తీసుకోవట్లేదని, తక్షణమే ఆవిడ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ని డిమాండ్ చేశారు.
పోలీస్ వ్యవస్థ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది అనేటువంటిది స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి జోక్యం చేసుకునే వరకు కూడా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం రాష్ట్రంలో శాంతి భద్రతల క్షీణతకు అద్దం పడుతుంది అని రాయన భాగ్యలక్ష్మి నిలదీశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో చట్టపాలన కాకుండా జంగిల్ రాజ్ మరియు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి మహిళా ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొసమెరుపు ఏంటి అని అంటే, ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళా నేతలకి టీడీపీలో ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు, అలాగే మహిళా మణులు, టీడీపీకి సానుభూతి పరులుగా ఉండేటువంటి మహిళా మణులు కూడా మద్దతు తెలియచేయటం అనేటువంటిది ఇక్కడ చాలా గమనించదగ్గ విషయం. వాళ్ళంతా కూడా ఇదే కాదు, ఈ అంశం మీదే కాదు, ఈ రాష్ట్రంలో మద్యం విపరీతమైనటువంటి మద్యం ఏరులై పారుతోంది, దాని మీద కూడా మరో సారా ఉద్యమం లాంటి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది అనేలాగా వైసీపీ మహిళా కార్యకర్తలకి, మహిళా నాయకులకు వాళ్ళు విన్నవించుకున్నట్టుగా కూడా మనకి సమాచారం. ఎందుకు అనంటే అంత తీవ్రంగా విసిగి వేసారిపోయే మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతోంది, గుడి పక్కన, బడి పక్కన కూడా. అలాగే బెల్ట్ షాపులు విపరీతంగా. సో ఆ మద్యం మత్తులో ఎవరు ఏం చేస్తున్నారో మగాళ్ళు మృగాళ్ళ కింద మారిపోయి అతి నీచంగా, క్రూరంగా ప్రవర్తిస్తూ ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయటం అనేటువంటిది మనం రోజు ఏదో ఒక న్యూస్ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, మహిళా నాయకులు, మహిళా లోకం అంతా కూడా ఈ తీవ్రంగా మొత్తం ఏపీ వ్యాప్తంగా చేసినటువంటి నిరసనలకి, ధర్నాలకి అటు టీడీపీ అలాగే జనసేన మద్దతుదారుల నుంచి కూడా వాళ్ళకి మద్దతు లభించడం అనేటువంటిది ఇది ఒక గొప్ప విశేషం కింద చెప్పుకోవాలి. ఖచ్చితంగా దీని మీద మున్ముందు ఆ రోజున దుశ్శాసనుడు ద్రౌపదికి ఎలాంటి అవమానం జరిగిందో నిండు కౌరవ సభలో, దాని తర్వాత కురుక్షేత్రం ఎలాగా కౌరవులు సర్వనాశనం అయ్యారో ఆ విధంగా కూటమి ప్రభుత్వం సర్వనాశనం అవుతుంది అనేటువంటిది రాబోయే ఎన్నికల్లో అనేటువంటిది వాళ్ళంతా కూడా ఇచ్చినటువంటి నినాదాలు. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.